So why this background is black? Refresh பண்ணி సరే కన్సైన్మెంట్ ప్రాసెస్. ఓకే, మనకి కన్సైన్మెంట్ ప్రాసెస్ లో మన దగ్గర కొన్ని డాక్యుమెంట్ టైప్స్ మనం నేర్చుకున్నాం. ఏంటవి? ఏంటా డాక్యుమెంట్ టైప్స్ మనం నేర్చుకున్నవి? ఏమున్నాయి? కన్సైన్మెంట్ ఇష్యూ, కన్సైన్మెంట్ ఫిల్అప్, కన్సైన్మెంట్ ఇష్యూ, కన్సైన్మెంట్ రిటర్న్. డాక్యుమెంట్ అంటే ఏంటి? CRCP. నో, దీనికి సిఓఎన్ఆర్ అని మార్చమని చెప్పాను కదా. CORCP. Alright. So these are the document types which we have already. Okay, so now ఇక్కడ వీడు మ్యానుఫ్యాక్చరర్ లేకపోతే వీడు కస్టమర్. వీడు కస్టమర్. ఓకే, వీడు కస్టమర్. రైట్, వీడేమో మ్యానుఫ్యాక్చర్. వీడు మ్యానుఫ్యాక్చర్. సో వీడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వీడి దగ్గర స్టాక్ ఉంది. ఇది స్టాక్ ప్లేస్ అనుకుందాం. ఇది స్టాక్. వీడి దగ్గర స్టాక్ ఉంది.
ఓకే, ఇదంతా స్టాక్. కస్టమర్ దగ్గర కూడా స్టాక్ ఉంది. ఇది కస్టమర్ మేబీ ఇమాజిన్ ఐ జస్ట్ డూ సమ్ చేంజెస్ హియర్. ఓకే, ఓకే ఇలా పెట్టేసి ఇక్కడ ఓకే కస్టమర్ కి ఇది వాడు అవుట్లెట్ అనుకోండి, కస్టమర్ అవుట్లెట్ ఇది కస్టమర్ అవుట్లెట్. సో వాట్ ఈ డిడ్ మేబీ వెహికల్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కొంచెం సేపు ఏవైనా వెహికల్స్. ఇది వాడు అవుట్లెట్, వాడి షోరూమ్, కస్టమర్ షోరూమ్ అనుకుందాం. ఇవన్నీ వాడి స్టాక్. ఇవన్నీ వాడి షోరూమ్ లో పార్క్ చేశాడు ఈ వెహికల్స్ అన్ని అనుకుందాం కొంచెం సేపు. ఓకే, వెహికల్స్ అన్ని పార్క్ చేశాడు అండ్ ఈ ఆల్సో హ్యావింగ్ ఏ స్టాక్. ఇది కూడా స్టాక్ ఉంది, ఇది కూడా వీడి స్టాక్ యాడ్ కదా. ఓకే, నా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్తున్నాడంటే వీళ్ళిద్దరు వీడి కస్టమర్ కదా, మనకు తెలుసు కదా ప్రాసెస్ అంతా, అదంతా రెగ్యులర్ ప్రాసెస్. ఇంకా ఓకే, వీడికి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు, వీడికి డెలివరీ అవుతాయి, బాగానే ఉంటుంది. కానీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, అవి నాన్ స్టాక్ నాన్ మూవబుల్ మెటీరియల్స్. అంటే కస్టమర్స్ కొనట్లేదు. నాన్ మూవబుల్ ప్రొడక్ట్స్ అంటే కస్టమర్ కొనట్లేదు అసలు. అతను ఏదో ఫోర్స్ గా ఇస్తేనో లేకపోతే ఎవరో ఒక కస్టమర్ అడుగుతున్నాడు. సో స్టాక్ వీడి దగ్గర, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉండిపోయింది. అంటే ఈ స్టాక్, రెడ్ స్టాక్ ఏదైతే ఉందో ఈ స్టాక్ వీడి దగ్గర ఉండిపోయింది. ఇలాంటి రెడ్ స్టాక్ వీడి దగ్గర 100 యూనిట్స్ ఉన్నాయి. 100 యూనిట్స్ ఉన్నాయి వీడి దగ్గర. ఓకే, ఇలాంటి కస్టమర్స్ వీడికి చాలా మంది ఉన్నారు. అంటే మ్యానుఫ్యాక్చరర్ కదా, వీడి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. సో వీడు ఏం చెప్తున్నాడంటే, బాస్ నా దగ్గర కొంత స్టాక్ ఉంది, అవి వేరేవి, అవి నేనేం చేస్తానంటే నేను నీ దగ్గర ఆ స్టాక్ ని ప్లేస్ చేస్తా. నీ దగ్గర ఆ స్టాక్ ని ప్లేస్ చేస్తా. ఓకే, నువ్వు కూడా వాటిని నీ షోరూమ్ లో డిస్ప్లే చేయి. చూడండి, ఫస్ట్ వీడి దగ్గర ఉన్న స్టాక్ ని వీడికి మూవ్ చేసాడు. ఆ స్టాక్ ని వీడి దగ్గర పెట్టాడు, కొంత స్టాక్ ని. అంటే ఒక 20 యూనిట్స్ వీడి దగ్గర పెట్టాడు అనుకుందాం కొంచెంసేపు. వీడి దగ్గర ఉన్న 100 యూనిట్స్ లో నుంచి 20 యూనిట్స్ వీడికి మూవ్ చేసాడు. ఈ 20 యూనిట్స్ మూవ్ చేసిన తర్వాత ఓకే వీడి దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా నెక్స్ట్ పని ఏంటి? నెక్స్ట్ పని ఏంటంటే కస్టమర్ రావడం. ఓకే, కస్టమర్ వస్తాడు. కస్టమర్ ఏం చేశాడు? మేబీ అతను చూస్తున్నాడు ప్రొడక్ట్స్ అన్ని. హీ లైక్ ద ప్రొడక్ట్. ఇతనికి ఇది నచ్చింది ఈ ప్రొడక్ట్. చూడండి, మనం ఇచ్చిన రెడ్ కలర్ ప్రొడక్ట్ అంటే నాన్ మూవింగ్ స్టాక్ ఇతనికి నచ్చింది. సో అప్పుడు ఏంటంటే ఈ ప్రొడక్ట్ ని మనం అఫీషియల్ గా వీడికి ఇచ్చి, ఎవరికి? కస్టమర్కి. ఈ కస్టమర్కి ఇచ్చి, మన కస్టమర్కి. వీడి పేరు ఎస్విఎస్ మోటార్స్ అనుకోండి, ఏదో శ్రీనివాస మోటార్స్, మన కంపెనీ, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి. వీడికి ఎవరో వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు ఎవరో కస్టమర్ వచ్చారు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి? కస్టమర్ వచ్చాడు, ఈ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ వీడికి చెప్పాడు. ఏమని? బాస్ మీరు పెట్టిన ఒక ఐటమ్స్ లో నుంచి, మీరు పెట్టిన ఒక ఐటమ్ లో నుండి
కస్టమర్కి ఐటమ్ కావాలి అంట అని. ఓకే, కస్టమర్కి ఐటమ్ కావాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాడు ఏం చేశాడంటే ఆ ఐటమ్ని అఫీషియల్గా ఈ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు. ఎస్విఎస్ మోటార్స్కి పంపించాడు స్టాక్. అంటే ఎస్విఎస్ ఇప్పుడు దాకా స్టాక్ వీడిదే, వీడి ఊరికి ఇక్కడ పెట్టాడు. అప్పుడు అఫీషియల్గా ఆ సేల్ వీడి జరిగింది, ఫస్ట్ సేల్. ఆ తర్వాత వీడికి అమ్మాడు, అయిపోయింది. అర్థమైంది నేను ఇక్కడ చెప్పింది? అప్పటిదాకా స్టాక్ వీడి ఊరికి ఇక్కడ వాడి లొకేషన్లో పెట్టాడు. ఒక వెహికల్ కావాలి, వీడికి అవసరం అయింది ఇప్పుడు. ఎందుకంటే వీడు ఈ కస్టమర్ వీడికి అమ్మాలి అంటే ఈ ప్రొడక్ట్ వీడిది కాదు, వీడిది, మ్యానుఫ్యాక్చర్ది. ఎందుకంటే వీడు కొనుక్కోలేదు ఇంకా. అప్పుడు ఎప్పుడైతే కస్టమర్ వచ్చాడో అప్పుడు కొనుక్కొని, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కొనుక్కొని అప్పుడు ఈ ప్రొడక్ట్ని వీడికి అమ్మేసాడు. ఓకే, ఇలా రోజు జరుగుతూ ఉంది. ఇలా ఎందుకు అని చెప్పేసి వీడు ఏమనుకున్నాడంటే, మా కస్టమర్ ఏమనుకున్నాడంటే, ఐ విల్ బై సమ్ ఐటమ్స్ ఫ్రమ్ యూ. ఓకే, అంటే నేను ముందుగానే ఒక 2-3 కొనేసుకొని ఉంచుకుంటా. ముందుగానే 2-3 కొనుక్కొని ఉంచుకుంటా. కస్టమర్ అడిగితే ఇస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే నేను రిస్క్ చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే కస్టమర్ కొంటున్నారు ఆ ప్రోడక్ట్ని. సో నేను రిస్క్ చేస్తున్నాను. 2 ప్రొడక్ట్స్ కొన్నాను. అందులో నేను కొన్న దాంట్లో ఒక డ్యామేజ్ ఉంది. వీ నో రెగ్యులర్ ప్రాసెస్. డ్యామేజ్ ఉంది కాబట్టి ఆ ప్రోడక్ట్ని నేను ఇది డ్యామేజ్ వచ్చింది అనుకున్నాను. ఆ ప్రోడక్ట్ని మళ్ళీ నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ స్టాకులు కలిపేస్తున్నాను, తీసుకెళ్ళి రిటర్న్. ఓకే, ఇలా కొన్ని రోజులు జరిగింది. ఈజ్ ఏబుల్ టు సెల్ 10 ప్రొడక్ట్స్. 10 ప్రొడక్ట్స్ని సేల్ చేశాడు. ఈ లోపు నాకేమైందంటే నా 100 యూనిట్స్ అయిపోయాయి. అంటే 100 యూనిట్స్ 20 అయిపోయాయి కదా, అంటే 80 యూనిట్స్ నేను సేల్ చేశాను, అంటే ఫినిష్ చేశాను. వేరే ఇలాంటి కస్టమర్ల ద్వారానే నేను వాడుకున్నాను. 10 మంది కస్టమర్లని 10 మందికి ఇచ్చాను. సో వీడు ఒక్కడి దగ్గర మాత్రం 20 యూనిట్లు పెట్టాను. ఇప్పుడు ఇంకొక కస్టమర్ వచ్చాడు నా దగ్గరికి. వచ్చి మేబీ ఇన్ ఎనీ రీజన్, కస్టమర్ రావాలని లేదు, ఎనీ రీజన్ వీడు అడిగాడు, నాకు ఇంకొక 10 యూనిట్లు కావాలని అడిగాడు. సో ఐ హ్యావ్ టు సెల్ కదా, నేను ఉంది ఎందుకు సేల్ చేసుకోవడం కోసం. నా ప్రొడక్ట్ నేను సేల్ చేసుకోవాలి ఇమీడియట్గా. సో నేనేం చేశాను, ఇతనికి అడిగాను, నీ దగ్గర ఇంకెన్ని ఉన్నాయి అన్నాడు. 10 ఉన్నాయి అన్నాడు. ఓకే, నా 10 నేను తీసేసుకుంటాను వెనక్కి. ఓకే, నా 10 స్టాక్ నేను తీసేసుకుంటాను వెనక్కి. సో నాకు ఇచ్చేసాయి, నాకు వేరే కస్టమర్ వచ్చాడు, సో ఐ విల్ సెల్ ఇట్. ఓకే, టేక్ ఇట్ బ్యాక్ అని చెప్పి మీ కస్టమర్ కూడా చెప్పాడు. వీళ్ళు తీసుకున్నాడు. ప్రాసెస్ అర్థమైందా ఫస్ట్? ఓకే సార్. వాళ్ళకి సో ఇందులో ఏం లేదు. ఫస్ట్ ప్రాసెస్ కన్సైన్మెంట్ ఫిల్అప్. మనం కన్సైన్మెంట్ తీసుకెళ్లి వాడి దగ్గర ఫిల్అప్ చేసాం. రెండవ ప్రాసెస్ కన్సైన్మెంట్ ఇష్యూ. నేను కస్టమర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాడి దగ్గర ఉన్న ప్రొడక్ట్ రెడీగా, అంటే తీసుకోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పేసి. సో ఆ కన్సైన్మెంట్ లో నుంచి ఒక ప్రొడక్ట్ వాడికి ఇష్యూ చేశాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్. సో ఆ ప్రొడక్ట్ లో నుంచి ఒక ప్రొడక్ట్ వాడికి సేల్ చేశాడు. యాక్చువల్గా ఇది 2. ఓకే, నెక్స్ట్ వాడు కొన్న ప్రొడక్ట్స్ లో నుంచి ఒక ఐటెం బాగాలేదు. ఏంటది? కన్సైన్మెంట్ రిటర్న్ చేశాడు. అంటే వాడు తీసుకున్న కన్సైన్మెంట్ రిటర్న్ చేశాడు కన్సైన్మెంట్ ప్రొడక్ట్ లో. నేను నా ప్రొడక్ట్స్ మొత్తాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాను. కన్సైన్మెంట్ పికప్, ఫిల్అప్, పికప్. ఫిల్ చేశాను, మళ్ళీ పిక్ చేసుకున్నాను. ఇవి 2 నా వైపు నుంచి జరుగుతున్నాయి. అంటే అన్ని నా వైపు నుంచి జరుగుతాయి. బట్
ఫిల్అప్ పికప్ నా వైపు నుంచి చూసుకోవచ్చు. ఇష్యూ నేను అక్కడ ఉన్న స్టాక్ ని వాడికి ఇచ్చా, రిటర్న్ అక్కడ ఉన్న స్టాక్ మళ్ళీ వాడు నా మెయిన్ స్టాక్ లోకి యాడ్ చేసాడు. థర్మల్ స్టేషన్స్కి వెళ్ళారా? ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఓకే, ఏదైనా థర్మల్ స్టేషన్కి వెళ్ళండి. మన ఇక్కడ ఇదేం థర్మల్ స్టేషన్ ఇక్కడ ఉంది, హైదరాబాద్ దగ్గర. అదేంటిది అబ్బాయి, అక్కడ హీట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. తెలంగాణలో అత్యంత హీట్ రికార్డ్ అయ్యే ప్లేస్ ఏంటి? రామగుండం. రామగుండమేనా? రామగుండమే కదా. సార్ రామగుండం. రామగుండం దగ్గర పవర్ స్టేషన్ ఉందా, పవర్ ప్లాంట్? ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదా? నిజంగానే నాకు తెలియదు, సైలెంట్గా ఉన్నారు అంతే. తెలియదు సార్. ఉందనుకోండి సార్ పవర్ ప్లాంట్. పవర్ ప్లాంట్ ఉంటుంది కదా, రామగుండం పవర్ ప్లాంట్ ఉంటుంది కదా. ఓకే, అర్థమైంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది కదా. ఎస్ సార్, విజయవాడ ఉంది. రామగుండంది అది అసలు అది విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ చాలా చిన్నది. రామగుండంది చాలా పెద్ద పవర్ ప్లాంట్. అది మన సౌత్ ఇండియాలోనే అతి పెద్ద పవర్ ప్లాంట్. అది మనకి ఎన్టీపీఎస్ అంటారు కదా దాన్ని, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్. ఓకే, ఎనీహౌ రైట్. ఇప్పుడు ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్తున్నాను అంతే. అవైతే కొంచెం ఈజీగా అర్థం అవుతాయి అంతే. థర్మల్ స్టేషన్స్ ఎలా అంటే, ఐఎమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ది పవర్. నేను పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను కదా, అదే కదా నేను చేసే పని. నా రా మెటీరియల్ ఏంటి? ఓన్లీ విటిపిఎస్. సరే, మీరు తెలిసింది తీసుకుందాం, ఏదైనా ఒకటే. నా రా మెటీరియల్ ఏంటి పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి? కోల్ కదా. కోల్ బంద్ చేస్తేనే పవర్ వస్తుంది కదా. కోల్ బంద్ చేసి ఆ హీట్ ద్వారా పవర్ జనరేట్ చేస్తున్నారు. అదే కదా జరుగుతుంది. థర్మల్ స్టేషన్స్ అవేగా చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నాకు సింగరేణి నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో పవర్ రావాలి, సారీ కోల్ రావాలి. సో నాకు కావాల్సి వచ్చినప్పుడు నేను సింగరేణికి మెసేజ్ చేయను, అంటే నాకు పంపించు, ట్రైన్ పంపించు అంటే అలా కాదు. అది ఎలా ఉంటుందంటే, ఇది థర్మల్ ఫ్యాక్టరీ అయితే ఇక్కడ ఒక డంపింగ్ స్టేషన్ ఉంటుంది వెనక. ఈ డంపింగ్ స్టేషన్ ఏం చేస్తుందంటే, ట్రైన్ వస్తుంది, ఇక్కడ చాలా పెద్ద డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ లో డంప్ చేసి వెళ్ళిపోతారండి. అంటే ఒక రికార్డ్ ఉంటుంది, ఎంత ఇన్ అయింది అనేది రికార్డ్ ఉంటుంది. అంటే ఎన్ని టన్నులు ఎన్ని అయిందని రికార్డ్ ఉంటుంది. ఇట్స్ ఓకే, మేబీ ఒక ఐ డోంట్ నో, మేబీ జస్ట్ ఇమాజిన్ ఒక 1000 tons ఇన్ అయిందని చెప్పి రికార్డ్ ఉంది అనుకుందాం. ట్రైన్ వెళ్ళిపోయింది, అన్లోడ్ చేసింది, వెళ్ళిపోయింది, ఏం లేదు. ఇది సింగరేణి ఏదైతే ఉందో అది. ఈ సింగరేణి నుంచి ట్రైన్ వచ్చింది. వీడు చూడండి, వీడి దగ్గర ఉన్న స్టాక్ ని వీడికి తీసుకొచ్చి డంప్ చేశాడు. సేమ్ ప్రాసెస్ మీరు చూడాలి. వీడు సప్లయర్, వీడి కస్టమర్. సింగరేణికి విటిపిఎస్ విజయవాడ థర్మల్ స్టేషన్ ఇస్తే కస్టమర్ వీడికి. ఇప్పుడు నేను ఇటు రాసానా, సరే ఎటు రాసుకున్నా సరే, వీడు మ్యానుఫ్యాక్చరర్, వీడు కస్టమర్. వీడు మళ్ళీ ఇంకోటి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, అంతే. కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, అది నాకు అనవసరం. నేను మ్యానుఫ్యాక్చరర్ని, అంటే నేను న్యాచురల్ గా కోల్ని అది మొత్తం పుల్ చేసి నేను తీసుకొచ్చాను బయటికి డిగ్ చేసి. సో ఈ మ్యానుఫ్యాక్చరర్
వీడికి ఆ కోల్ అమ్మాలి, కస్టమర్ అంటే విడిపిఎస్ కోల్ అమ్మాలి అంటే రోజుకి ఇంత 1 కిలో 2 కిలోలు అమ్మడానికి కుదరదు. దేర్ ఇస్ అ టన్స్ ఆఫ్ టన్స్ రిక్వైర్డ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్. అసలు ఆ పవర్ స్టేషన్ ఆగదు. దేర్ ఇస్ 3-4 యూనిట్స్ ఉంటాయి. ఒక యూనిట్ బంద్ అయితే 4 యూనిట్లు పనిచేస్తూ ఉండాలి. అట్లా అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది 365 డేస్ 24 అవర్స్ అన్ని నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు వాటికి. సో ఇప్పుడు ఏంటి, ఆ బ్రేక్ ఉండ అంత హెవీ మెషినరీస్ కి నాకు దాని కంటిన్యూస్ గా కోల్ సప్లై ఉండాలి, అప్పుడు మాత్రమే అవి నడుస్తాయి కదా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ వీడి దగ్గర ఉన్న ఈ కోల్ మొత్తాన్ని త్రూ ట్రైన్ వీడు డంప్ చేస్తాడు. వీడు ఏం చేస్తాడు ఇప్పుడు, డంప్ చేసి ఇక్కడ చిన్న కొంచెం చేంజ్ ఉంటుంది. ఇట్స్ ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ వీడు యూజ్ చేసిన కోల్ అంతటిని, అదే వీడు ఇక్కడ డంప్ చేసిన కోల్ అంతటిని వీడి ఫ్యాక్టరీలోకి ఇన్ చేసుకుంటా ఉన్నాడు. ఫ్యాక్టరీలోకి నథింగ్ బట్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఇన్ చేస్తా ఉంటాడు. అదేది కాలే దాంట్లోకి ఏదో ఉంటుంది కదా, ఓవెన్ టైప్ లో ఉంటుంది అది, ఆ దాంట్లోకి తీసేసుకుంటాడు. తీసుకునేటప్పుడు ముందు ఇక్కడ వెయిట్ చేస్తాడు, వెయిట్ ప్రకారం కదా అది. సో ఓకే, ఐ హావ్ టేకెన్ 5 tons, ఈచ్ టన్ కాస్ట్ వచ్చేసి ఇంత. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఇప్పుడు జస్ట్ ఎవ్రీ 1 hour 5 tons ఇన్ చేసుకుంటా దానికి. నాకు కావాలి ఎవ్రీ 1 hour ఒక కన్వేయర్ మిషనరీ ఇక్కడ కొంత లేబర్ ఉంటది. ఆ మిషనరీ ఫిల్ చేసి ఆ బాక్సుల్లో ఫిల్ చేసి ఆ మిషనరీ ఆ కన్వేయర్ బెల్ట్ డైరెక్ట్ గా ఇందులోకి వెళ్ళి డంప్ చేస్తుంది. అంటే ఇలా మన ఈ స్లాబ్లు అవి పోస్తా ఉంటే పైకి కిందకి మిషనరీ ఎలా తిరుగుతూ ఉంటది, కింద లోడ్ చేసి పైన అన్లోడ్ చేస్తూ ఉంటది. సో అలా ఒక మిషనరీ రన్ అవుతుంది. సో ఇక్కడ డంప్ చేస్తుంది లోపలికి వెళ్ళి, ఆ మిషనరీ ఏది ఆ హీట్ ఓవెన్ లోకి డంప్ చేస్తుంది. సో ఈ డంప్ చేసేటప్పుడు ఎవ్రీ డంప్ ఈస్ క్యాలిక్యులేటెడ్. అంటే ఎవ్రీ 5 ton విల్ బి ఇష్యూ. అంటే వీడేం చేస్తున్నాడు, వీడిది ఎసెట్ ఒక 1000 tons ని ముందే ఇక్కడ డంప్ చేసి పెట్టాడు అనుకుందాం. సో ఇందులో నుంచి ఎవ్రీ 1 hour 5 tons ఇందులోకి వెళ్తా ఉంటది. ఎవ్రీ 1 hour 5 tons ఇందులోకి వెళ్తా ఉంటది. సో వీడు ఎవ్రీ 1 hour 1 ఇన్వాయిస్ రైజ్ అవుతా ఉంటది. ఇమాజిన్ మేబీ, లేదా డే మొత్తం కలిపి ఒక ఇన్వాయిస్ రైజ్ అవ్వచ్చు, వీక్ మొత్తం కలిపి ఒక ఇన్వాయిస్, ఎలా అది ప్రాసెస్ వాళ్ళు ఎలా పెట్టుకునేవ్వండి మనం అర్థం చేసుకోవడం కోసం. ఇక్కడ కన్సైన్మెంట్ ఇష్యూ మేబీ ఇక్కడ మధ్యలో సమ్ ఇందులో రిటర్న్ తక్కువ ఉంటది, బట్ ఇట్స్ ఓకే. మేబీ ఆ కోల్ బర్న్ అవ్వట్లేదు, క్వాలిటీ చెకప్ లో కోల్ క్వాలిటీ లేదు, మేబీ నాట్ అప్ టు మార్క్, అందులో ఉండాల్సిన పర్సంటేజ్ ఆఫ్ బర్నింగ్ పవర్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ఉంది. మేబీ వర్షం తడిచి ఉండొచ్చు, ఏదైనా నాకు తెలియదు ఏం జరిగిందో. సో ఆ కోల్ పర్సంటేజ్ బాగాలేదు, దాన్ని రిటర్న్ చేయాలి. సో దే డంప్ ఇట్ ఇంటూ మళ్ళీ రిటర్న్ డంప్ లోకి స్టోర్ చేస్తారు. ఈసారి మళ్ళీ ట్రైన్ రివర్స్ వెళ్ళేటప్పుడు దాన్ని డంప్ చేసుకుని మరి వెనక్కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ రివర్స్ డంప్ చేస్తాడు, వాడికి వద్దు అనుకున్న స్టాక్ ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతా ఉంటాడు. ఇది కన్సైన్మెంట్ పికప్. ఒకవేళ ఇక్కడ రిటర్న్ ఇచ్చింది కన్సైన్మెంట్ రిటర్న్. సో ఇలా కూడా దాన్ని, అంటే మీరు రియలిస్టిక్ గా చూసుకోవాలనుకుంటే అలా కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఈ ఎగ్జాంపుల్ ఇదే సరిపోతుంది. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద సిస్టమ్? Yes, sir. ఓకే, ఇక్కడ సిస్టమ్ లో చాలా సింపుల్ గా ఉంటుంది. అసలు సిస్టమ్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత సేపు కూడా ఉండదు. చూద్దాం ఒకసారి, ప్రాసెస్ రన్ చేసి చూస్తాను. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్స్, కన్సైన్మెంట్ ఇష్యూ ఏంటి ఏముంది, Fill-up. కన్సైన్మెంట్ ఫిల్అప్. ఫస్ట్ కన్సైన్మెంట్ ఫిల్అప్ కదా. Fill-up. నెక్స్ట్ కన్సైన్మెంట్ ఇష్యూ, నెక్స్ట్ ది CYNR first. Consignment return. రిటర్న్, నెక్స్ట్ ది కన్సైన్మెంట్ Pickup. CP. ఇది, నెక్స్ట్ T-codes. డాక్యుమెంట్ టైప్. ఓకే, ఇందులో డెలివరీ అంటాం కన్నా, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు డెలివరీ, PGI, ఓకే, తర్వాత
ఇన్వాయిస్ ఇంకా వస్తాయి. ఈ స్టేజ్ లో ఇక్కడ వర్క్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, ఓకే, నౌ ఆల్రైట్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ చేద్దాం. వాట్స్ ద టీ కోడ్ ఫర్ దిస్? V01. Oh, that we know, correct? So I am not writing here. So let's switch on the system. Let's switch on it. Okay, now V01 first process చేస్తున్నాను. Consignment issue fill up. Okay. Create consignment fill up. Okay. Before that, we'll go to MMBE కి వెళ్తున్నాను. What is MMBE? What is MMBE? Stock display. Stock check. Stock checking కదా. Okay, let me open this. ఇప్పుడు చూస్తే నా దగ్గర 77